హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మరి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ప్రత్యేకించి ఈ వీడియో అయితే ఎవరైతే డిజేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్ 60% అబవ్ క్వాలిఫై అయ్యి పాస్ అయ్యి మరి డిగ్రీలో జాయిన్ అయితో అంటే డిగ్రీ కాదు, ఆఫ్టర్ 12th తర్వాత బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కానీ లేకపోతే స్పెషల్ డిగ్రీ కానీ ఏదైనా ఇలాగ ఇంటర్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా మరి డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వారు, ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఒక ఫౌండేషన్ అండి. వారైతే మరి విద్యాధన్ డిజేబిలిటీ స్కాలర్షిప్ అని ఒకదాన్ని అయితే రిలీజ్ చేశారు. ఈ స్కాలర్షిప్ ద్వారా మరి దాదాపు సంవత్సరానికి 60,000 వరకు మరి ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ ఇవ్వబోతున్నారు. మరి దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే కేవలం ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్ 60% అబవ్ మార్క్స్ అయితే ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ అండి. సో దీని గురించి అయితే నేను కంప్లీట్గా ఈరోజు డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. సో గాయస్, మీరెవరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒకవేళ చూస్తున్న వాళ్ళకి అటువంటి క్వాలిఫై లేకపోయినా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. మీ ద్వారా వాళ్ళు ఈ ఉపకార వేతనం అనేది పొందే అవకాశం ఉంటుంది. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యే అటువంటివి అయితే ఏమీ లేవు. సో ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళు ఒక లాటరీ సిస్టంతో చేస్తారు. ఇంటర్వ్యూకి పిలుస్తారు, వాళ్ళ స్థితిగతులు కనుక్కుని వాళ్ళు ఓకే వీళ్ళు ఎలిజిబుల్ అన్నట్లయితే మరి ప్రతి సంవత్సరం 60,000 వరకు మరి ఈ ఉపకార వేతనం అందించడానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. సో ఏంటంటే డిగ్రీ కంటిన్యూ అవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్లో ఒకవేళ ఏదైనా సెమిస్టర్ ఉండిపోయినట్లుగా అయితే అటువంటి వారికి అయితే మళ్ళా స్కాలర్షిప్ అనేది పడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సి ఉంది. మరి ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలంటే మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అది ముందుగా మనం తెలుసుకుందాం. మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ బదులుగా మనం రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ కార్డ్ చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ముఖ్యంగా వీళ్ళకైతే డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి అదేవిధంగా నెక్స్ట్ మనం ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినట్టుగా మన స్టడీ సర్టిఫికేట్ అంటే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయాల్సి అయితే అవసరం ఉంది. నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మరి ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికైతే 31st January 2024 వరకు అయితే అవకాశం ఉంది. ఎవరైతే ఇంటర్మీడియట్లో 60 అబవ్ % మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ఈ సంవత్సరంలో జాయిన్ అయిన వాళ్ళు ఈ విధంగా ఉన్నట్లయితే వారందరూ అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ప్రత్యేకించి ఈ స్కీమ్ అనేది దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. సో ఇది మీరు బాగా గమనించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ అనేది సంవత్సరానికి per annum 60,000. ఇందులో ఎవరైతే మరి విజేతలుగా ఉంటారో వాళ్ళకైతే సంవత్సరానికి 60,000 వరకు మరి స్కాలర్షిప్ అందే అవకాశం ఉంది. సో ఇది మీరు అందరూ గమనించి మరి దీనికి అప్లై చేసుకోమని అయితే నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు అందరూ చూసి వెళ్ళిపోవడం కాకుండా సబ్స్క్రైబ్ చేయమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇటువంటి విషయాలు ఇంకేమైనా ఉంటే నేను చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సో మీ ప్రోత్సాహం నాకు కావాలి. సో అదేవిధంగా మరి మీకు వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ కింద అయితే పెడతాను. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ గైస్, ఎవ్రీబడి, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.